మాకే ఇవ్వాలి, మా భూములు మాకే ఇవ్వాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. భూదందాను ఆపాలి, భూదందాను ఆపాలి, పట్టాలను ఆపాలి, పేదలకు ఇచ్చిన పట్టాలను ఆపాలి, కంపెనీల పద్ధతులు విరమింపజేయాలి, కంపెనీలకు ఇచ్చిన పట్టాలు యథావిధిగా కొనసాగించాలి, పేదలకు ఇచ్చిన పట్టాలు యథావిధిగా కొనసాగించాలి. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మా గ్రామ పంచాయతీ పుల్లాయిపల్లి గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీలో 1992లో ఆర్డీఓ వాణిశంకర్ గారు, మేడం ఆర్డీఓ గారు 100-106 సర్వే నెంబర్లో సుమారు 312 ఎకరాలు 280 కుటుంబాలకి 90 సెంట్లు, ఎకరా 30 సెంట్లు ప్రతి కుటుంబానికి భూ పంపిణీ చేశారు. సీజేపీఎస్ పొలాలని 312 ఎకరాలని ప్రతి కుటుంబానికి 280 కుటుంబాలకి భూ పంపిణీ చేశారు. అప్పుడు వచ్చేసి ఒక ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్, ఈ భూమి మట్టం చెట్లు తీసి రైతులకి హద్దులు చూపించమని చెప్పేసి పేపర్ ప్రకటన ఇచ్చారు 93లో. ఈ హుస్సేన్ బాషాని ఉదయగిరి గాజుల హుస్సేన్ బాషా యాక్షన్ వేశారు. ఆ కర్రకి యాక్షన్ వేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, పక్కన ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉండే కర్ర, మా కర్ర చెట్లు, మా దగ్గర అడవిలో ఉండే కర్ర కూడా చెట్లు ఉన్నాయి, మేము పర్మిట్ లేవమని పెండింగ్ పెట్టారు. అప్పటి నుంచి ఆ హుస్సేన్ బాషా అతను డిపాజిట్ తెచ్చుకోవడానికి కూడా తిరిగి చనిపోయినాడు. అప్పటి నుంచి మా రైతులకి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం, ఆ చెట్లు తెప్పించి ఎవరి పొలాలు వాళ్ళకు అద్దులు చూపించమంటే ఇంతవరకు కూడా చూపించలేదు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఈ పొలాలని అనౌన్స్ చేసుకుని ఒక కెమికల్ ఫ్యాక్టరీకి అప్పచెప్పాలని చూస్తుంది. ఈరోజు మా గ్రామం తరఫున మేమే చెట్టు తీసుకుంటాము. మాకు వచ్చే సద్దులు, మా పొలాలు ఎకరా కావచ్చు, అరెకరా కావచ్చు, 50 సెంట్లు కావచ్చు, 60 సెంట్లు కావచ్చు, మా పొలాన్ని మాకు అప్పచెప్పమని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. అది ఆ పొలాలు పోతే మాకు అంతా చుట్టుపక్కల ఫారెస్టే ఉండేది. కనీసం పశువులు పోవడానికి కానీ మాకు ఈరోజు 100-150 కుటుంబాలకి సెంటు పొలం లేదు. బ్యాంకు పోయి గోల్డ్ తాగడ పెట్టుకోవడానికి ఒక పాస్బుక్ తీసుకోవాలన్నా కనీసము బంగారం పెట్టుకోవడానికి కూడా ఒక ఎకరా పొలం లేని కుటుంబాలు 150 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఆ పొలం పోతే మేము ఆ ఊళ్ళో ఉండాల్సిన పని కూడా లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవాలా, లేదంటే సావాలా. అది వచ్చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించి 1992-93లో పుల్లాయిపల్లి పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వము లీజు పట్టాలు, ఆర్డీఓ లీజు పట్టాలు మంజూరు చేయడం జరిగినది. దాదాపు 312 మందికి అక్కడ పట్టాలు మంజూరు చేశారు. మరి ఇదే ప్రభుత్వము 2019లో ఆ లీజు పట్టాలని అసైన్మెంట్ పట్టాలుగా మారుస్తూ ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి జీవోని విడుదల చేసి నెల్లూరు జిల్లాలో దగదత్తి మండలానికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కాలంలోనే అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా మీరు లోన్లు పొందొచ్చు, ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా పొందొచ్చు, రైతులారా నన్ను నమ్మండి అని చెప్పి చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆ రోజు చేసినటువంటి జీవోను ఏం చేశారో ఈ ప్రభుత్వంలోని పాలకులకి, ఉన్నతాధికారులు, కలెక్టర్ స్థాయిలో జరిగింది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూడా కలెక్టరేట్లో ఏదైతే లీజు పట్టాలు ఆ రోజు అసైన్మెంట్గా మార్చారో ఆ పట్టాలు మొత్తం నెల్లూరు కలెక్టరేట్ అటోబండ మీద కూడా ఉన్నాయనేటువంటి వార్తలు కోకొల్లుగా వినపడతా ఉన్నాయి. మరి ఈరోజు అలాంటి పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఈ రోజుకి ఆ లీజు పట్టాలు పెట్టుకొని ఉండడం జరిగింది. మరి ఆడ పేదలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలలో కూడా భూమి లేనటువంటి నిరుపేదను గుర్తించి పంపిణీ జరిగింది. మరి ఈరోజు ఆ గ్రామంలో పంచాయతీల్లో ఉండబడినటువంటి అక్కడ రైతులకి, లబ్ధిదారులకు తెలియకుండా ప్రభుత్వము CBG అనేటువంటి రిలయన్స్ బయోకెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ జీవోను దొంగతనంగా విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ఎవరికి కూడా తెలవదు. ఈ రోజుకి ఆ జీవోని ఇచ్చి 6 నెలలైంది. ఆ గ్రామంలో ఉండబడినటువంటి ఆ పంచాయతీల చుట్టుపక్కల గ్రామాలకి టామ్ చేసి రైతుల అభిప్రాయాలు సేకరణ ఏం జరగకుండానే దుర్మార్గంగా పేదలకు ఇచ్చిన పట్టాలని ప్రభుత్వం కంపెనీల పేరుతో భూసేకరణ చేయటం అనేటువంటిది
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. కాబట్టి ఆ ఫ్యాక్టరీని వెనక్కి పోవాలి. అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే గతంలో 2019లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీజు పట్టాలను అసైన్మెంట్ పట్టాలు చేశారు కాబట్టి ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ హక్కుదారులందరికీ కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వ పథకాలు అన్నీ అందేటట్టు చూడాలని చెప్పి ఆందోళన చేస్తున్నాం. ఇదే కానీ కొనసాగితే ఫ్యాక్టరీ విషయంలో మాత్రం మొత్తం రైతులు భూమి మీదకి పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, భూములు స్వాధీనం చేసుకుంటారు. మరి ఆడగానే ఎవరికన్నా రైతులకు కానీ ఏదన్నా కానీ జరిగిందంటే మాత్రం ఈ ప్రభుత్వం ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇమ్మీడియట్లీగా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఉదయగిరి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా రైతులకు, పేదలకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.